వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడనమాట అండి. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడండి. నా కుడి చేతితో మిమ్మల్ని ఆదుకుంటాను, ఆదరిస్తాను, ఆశీర్వదిస్తాను. అలాగే దేవుడిచ్చిన మహాఉచ్చిన కృపను బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మనకు భయం ఎప్పుడు కలిగితే ఉంటుందండి? ఏదైనా సమస్య వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, ఎవరైనా దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు మనకు భయం అనేది కలుగుతూ ఉంటుంది అనమాట అండి. ఏం జరుగుతుందని చెప్పేసి మనం భయపడుతూ ఉంటాం అనమాట అండి. ఆదికాండ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యాకోబు గారు తన అన్నగారిని యాషోబు గారికి భయపడినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. దేవుడిచ్చిన మహాఉత్సవాన్ని బట్టి ఎప్పుడైతే భయం కలిగిందో యాకోబు గారికి, వెంటనే మోకరించి రాత్రంతా ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. దేవుడు యాకోబు గారి యొక్క ప్రార్థన ఆలకించి చక్కగా యాకోబు గారికి సమాధానాన్ని ఇచ్చి, యాకోబు గారు ఎంతైతే భయపడ్డారో ఆయనలో ఉన్న భయాన్ని తొలగించి, ఆయన హృదయంలో ధైర్యాన్ని నింపి చక్కగా అన్నదమ్ములిద్దరిలో సమాధానాన్ని సమకూర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఎప్పుడైతే తమ్ముడు అన్నగారికి ఎదురుపడ్డాడో వెంటనే వాళ్ళిద్దరూ కౌగిలించుకుని ప్రేమతో మాట్లాడుకుని హాయిగా జీవించేందుకు మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. చూసారండి, ప్రార్థన భయాన్ని తొలగించినట్టుగా మనము చూస్తూ ఉన్నామండి. మనం కూడా ఏదైనా భయం కలిగినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి, మోకరించి ప్రార్థన చేసుకోవాలి, గురి కలిగి బిరి కలిగి పొట్టుదల కలిగి ప్రార్థన చేసుకోవాలి. దేవునికి మన ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా ఉండే విధంగా మనము ప్రార్థన చేసుకోవాలండి. దేవునికి అంగీకారంగా ఉండేలా మనము ప్రార్థన చేసుకోవాలన్నమాట అండి. అలా ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వాళ్ళందరినీ దేవుడు దీవిస్తూ ఉంటాడో, ఆశీర్వదిస్తూ ఉంటాడో, వారిలో ఉన్న భయాన్ని తొలగించి వారి హృదయంలో ధైర్యాన్ని నింపుతారనమాట అండి. యాకోబు ప్రార్థన దేవుడు ఎలాగైతే ఆలకించి ఆయన హృదయంలో ధైర్యాన్ని నింపాడో, మన హృదయంలో కూడా దేవుడు ధైర్యాన్ని నింపి హాయిగా జీవించేలా చేస్తూ ఉంటాడనమాట అండి. మరి మనం ఆలోచన చేసుకున్నారండి, చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు, మీరందరూ కూడా భయం కలిగినప్పుడే కాకుండా అన్ని సందర్భాల్లో కూడా దేవుని నామములో విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యం విన్న వాక్యం ఉదయమని పలక మీద రాసుకుని పదే నెవరు వేసుకుంటే భయం కలిగినప్పుడు ఏం చేయాలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడి ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలో ప్రార్థన మనకి నేర్పిస్తూ ఉంటుంది అన్నమాట అండి. కనుక దేవుడిచ్చిన మహాఉత్సవాన్ని బట్టి నేను దేవుడి మాట వింటానండి, ఆయన మాట ప్రకారం నడుచుకుంటానండి, ఆయన వాక్యం వింటానండి, విన్న వాక్యం మన హృదయమనే పలక మీద రాసుకుంటానండి, మా హృదయమనే పలక మీద రాసుకుని పదే నెవర వేసుకుని చక్క నాలో ఉన్న భయాన్ని తొలగించుకుని ధైర్యంగా ఉండి చక్క భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండి ఆయన రాజ్య వారసులుగా ఉండే యోగ్యతను సంపాదించుకుని భూమి మీద దేవుని నామంలో ప్రార్థన చేసుకుని హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉంటానని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిషాన్ని పల్లొక తండ్రి నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తారు ప్రభావ. బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. తండ్రి ఈ చిత్త ప్రకారం తండ్రిస్తున్నాం ప్రభావ. నీ నామములు తండ్రి విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేసుకుంటే తండ్రి చక్కగా మాలో ఉన్న భయాన్ని తొలగిపోతూ ఉంటుంది తండ్రి. నీకు వందనాలు. సర్వశక్తి గల దేవా, ప్రార్థనని తండ్రి ఆయుధము తండ్రిస్తుండవా, ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలి. ప్రార్థన ఆయుధాన్ని తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరూ తండ్రిస్తుండవా, కలిగి ఉండాలని తండ్రి ప్రభావ ఈ యొక్క వాక్యం చదివిస్తుంది. ప్రార్థనే మమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నడిపిస్తుంది ప్రభావ. ప్రార్థన తండ్రిస్తుండవా తండ్రి, మా భయాన్ని తొలగిస్తూ ఉంటుంది తండ్రి స్తోత్రండవా. ప్రార్థన తండ్రిస్తుండవా, మాకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది తండ్రి స్తోత్రండవా. ప్రార్థన లేకపోతే మేమేమీ చేయలేము తండ్రి. నీకు వందనాలు. కనుక ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రార్థన చేసుకుని తండ్రి ప్రభావ మాలో ఉన్న భయాన్ని తొలగించుకుని తండ్రిస్తున్నాం. మాకు దేవుడు ఉన్నాడో తోడుగా అని తండ్రిస్తున్నాం. గురి కలిగి బిరి కలిగి ఓర్పు కలిగి పొడతలు కలిగి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని మాలో ఉన్న భయాన్ని తొలగించుకుని తండ్రి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయమని, చిన్నలు, పెద్దలను, యవనస్తులు, వృద్ధులు అందరూ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థన బలం దయచేయండి. మా తరగతి యేసుక్రీస్తు ప్రవేశమైన నమ్మని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉన్నాను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడిచ్చిన మహాఉత్సవాన్ని కృపను బట్టి మనందరూ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు. కనుక 100% కూడా మన దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం, దేవుని నమ్మిక కలిగి జీవిద్దాం. మనలో ఉన్న భయాన్ని తొలగించుకుని హాయిగా జీవిద్దామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా మన దేవుని పిల్లలం కనుక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం, దేవుని కృప పొందుకుందాం. చక్కగా దేవుడిచ్చే ఉన్నతమైన స్థితిలో మనము ఉండి చక్కగా
ఏ భయం అనేది లేకుండా, ఏ చింత అనేది లేకుండా భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. దేవుడు మనందరిని కూడా దీవించిన గాక, ఆశీర్వదించిన గాక, అభివృద్ధి చేయను గాక. మనలో ఉన్న భయాన్ని దేవుడు తొలగించి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఏమంటారు?